చలి చంపేస్తోంది. ఆదివాసీ బిడ్డల వెనులో వణుకు పుట్టిస్తోంది. ఏజెన్సీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు కొమరంభీం జిల్లాలోని కెరిమెరి, సిర్పూర్, తిర్యాని మండలాల్లో నమోదవుతున్నాయి. పెరిగిన చలి తీవ్రతతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. ఉమ్మడి జిల్లా తెలంగాణ కాశ్మీర్ని మర్పిస్తుంది. ముఖ్యంగా రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోయిన ఉష్ణోగ్రతలతో ఆదివాసీ బిడ్డలు వణికిపోతున్నారు. ముఖ్యంగా సింగిల్ డిజిట్కి సంబంధించి ఉష్ణోగ్రతలు రికార్డు కావడంతో ప్రజలందరూ కూడా చలితో వణికిపోతున్నారు. ఆదివాసీ గూడలన్నీ కూడా ఎక్కడ చూసినప్పటికి కూడా చలి తీవ్రతతోని ఆదివాసీ బిడ్డలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలు ఉదయం పూట ఏదైతే బయటకు రావాలంటే కూడా రాలేని పరిస్థితి. ఒకవేళ వచ్చినప్పుడు కూడా చలిమంటలు వేసుకొని చలిమంటల వద్దనే కూర్చుంటున్నారు. చలి నుంచి రక్షించుకోవడానికి అనేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరి మండలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా బేలా మండలంలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు 5.8 నమోదయ్యేది. అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా కెరమెరి మండలంలో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా చలి తీవ్రత వల్ల కనీసం కాలు బయట పెట్టలేకపోతున్నాం, అదేవిధంగా ఉదయం పూట పనులు చేసుకోలేకపోతున్నామని ఆదివాసీలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదివాసీ గూడెంలో ఉన్నాం. ఇక్కడ ఆదివాసీలందరూ కూడా గిరిజన బిడ్డలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. చలి తీవ్రత వల్ల ఏదైతే ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు, అదేవిధంగా ఊలన్ బట్టలు వేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా చలి తీవ్రత తగ్గడం లేదని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనతో మాట్లాడడానికి ఆదివాసీలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, చలి తీవ్రత ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది? చలి బాగా ఉన్నది నాన్న, ఎటు వెళ్ళకుండా చలి పడితే లోపలికి వెళ్ళి ఇంకా వెళ్తే ఇంకా యాకమే చలి కానీ తక్కువ లేదు. మంటలు చేస్తే కొంచెము కూర్చుంటాం, పొయ్యిలో మంట చేసి. చలి లేక ఇది ముగ్గులు అయ్యే వరకు ముగ్గులు పోయింది, అయితే ఇది చలి బాగా వెళ్ళింది. ఏమైనా కూరగాయలు అమ్మతందుకు పోతామన్నా కానీ పోకుండా ఇంత చలి పెడుతున్నాయి, కూర్చుంటూ రాకుండా. ఇక మనము ముందే రైతులము, రైతు పని చేసే బతుకుతాము. ఇక ఏట వెళ్ళకుండా మేము రైతులము పని చేయకపోతే ఎట్లా ఉంటుంది సారు? అంటే ముఖ్యంగా నీళ్ళను ముట్టుకుంటే ఎట్లా ఉంటుంది? శీతలంగా ఉన్నాయా, వంకర్లు పోతున్నాయా నీళ్ళని ముట్టుకుంటే? అబ్బా, నీళ్ళని ముట్టుకుంటే అయితే అంకర పోతున్నాయి నాన్న, ఇంకా గజ గజను చేస్తున్నాయి నాన్న నీళ్ళు ముట్టితే. ఇంకా అది నీళ్ళు కొంచెం కాకబెట్టి పడితేమో ఏమి కాదు. నువ్వు నీళ్ళల్లో చేతు పెట్టుకో, మొత్తం అంకర అయిపోతాయి చేతులన్నీ, గజ గజ చేస్తాయి. మరి ఇట్లా వేడి నీళ్ళతోని బోర్లు తోముకుంటున్నారా? ఎట్లా, ఏం పని చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు? వేడి నీళ్ళే తప్ప మిగతా పని ఏమన్నా ఉందా? మా తప్ప ఏమీ లేదు నాన్న. వేడి నీళ్ళు ఏడికెళ్ళి తెస్తామంత లేచినాక వేడి నీళ్ళు ఏడ దొరుకుతుంది? వేడి నీళ్ళు దొరకదు. ఇప్పుడు మంట చేస్తేనే వేడి నీళ్ళు, మంట ఇంకా చేయలే, వేడి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి దొరుకుతుంది? దొరకదు కదా. వేడి నీళ్ళు చేయాలంటే మంట చేసుకోవాలా, అయితే కూర్చుండబడుతుంది. ఒకే మాట, చలి తీవ్రత వల్ల తాము ఎలాంటి పనులు చేసుకోలేకపోతున్నాం, తీవ్రమైన అవస్థలు పడుతున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతం అంతా గజ గజ వణికిపోతుంది. ముఖ్యంగా ఏదైతే కాశ్మీర్లో ఏ విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో అక్కడ ఏ విధమైన వాతావరణ పరిస్థితులు నమోదవుతున్నాయో ఇక్కడ కూడా అదే విధంగా ఉత్తర భారతదేశాన్ని వణికించే చలి ఈ ప్రాంతంపై దండయాత్ర ఇస్తుంది. కటిక చలి కనికరం లేకుండా ఏదైతే వణికిస్తుందని ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పూట బయటకు వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయని వీళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. కొంతమంది జలుబు బారిన పడి రోగాల బారిన పడుతున్న పరిస్థితులు ఉన్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక 100 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, ఇప్పుడు అలాంటి పరిస్థితులు నమోదవుతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఏదైతే కొమరంభీం, మంచిర్యాల జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలు ఏదైతే కొండ కోణల్లో ఉండే ఈ ఆదివాసీ బిడ్డలందరూ కూడా చలి తీవ్రత వల్ల బయటకు వెళ్ళలేకపోతున్నామని వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, కొమరంభీం జిల్లా.